ఈరోజు పార్ట్ 2 లో భాగంగా సెక్షన్ ఫార్ములా మీద వచ్చేటువంటి క్వశ్చన్స్, అదే విధంగా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మీద వచ్చేటువంటి క్వశ్చన్స్ రెఫర్ చేద్దాం. కోఆర్డినేషన్ జామెట్రీలో సెకండ్ పార్ట్. సో మనకు లాస్ట్ అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కనుక అబ్జర్వ్ చేస్తే మిడ్ పాయింట్ సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువ అడగడం జరుగుతుంది. సో మనకు మిడ్ పాయింట్ సంబంధించిన ఫార్ములా ఏంటిది? x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ -5. సో మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. లెట్ ఏ -5 ప్లస్ 5 అండ్ లెట్ బి వచ్చేసి 5 -5. సో ఇక మిడ్ పాయింట్ ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది అనమాట. మిడ్ పాయింట్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. చూడండి, సే x1 y1 హియర్, x2 y2 హియర్. సో మనకు మిడ్ పాయింట్ ఫార్మ్ ఏంటి? మిడ్ పాయింట్ ఫార్ములా ఎస్టర్డే వి డిస్కస్డ్ అబౌట్ దట్ ఇస్ x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2. సో x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2. సో ఇక్కడ కనుక చూస్తే ఇన్స్టెడ్ ఆఫ్ x1 వాట్ -5 ప్లస్ 5 బై 2, ఇన్స్టెడ్ ఆఫ్ y1 5 ప్లస్ ఆఫ్ -5 బై 2. సో ప్లస్ 5 -5 రిజల్ట్ ఈస్ 0 బై 2. ఇక్కడ ప్లస్ 5 ప్లస్ మైనస్ 5 బై 2. సో నెక్స్ట్ మనకు ఆన్సర్ ఏమొస్తుంది? 0 బై సంథింగ్ 0 అవుతుంది. 5 - 5 0 బై 2 నథింగ్ బట్ 0, 0. సో ఈ క్వశ్చన్ మనకు 2017లో అడగడం జరిగింది ఇన్ తెలంగాణ. సో నెక్స్ట్ ఏంటంటే మేజర్గా మనకు మిడ్ పాయింట్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో మిడ్ పాయింట్ ఏం లేదు, ఇందులో ఫస్ట్ పాయింట్ యాడ్ చేసి బై 2 చేయాలి. సో ఇవి ఎక్స్ కోఆర్డినేట్స్. ఈ వై తీసుకుని అనుకోండి ఎక్స్ వాల్యూస్, y వాల్యూస్ కూడా y1 y2 బదులు ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఈ రెండు వాల్యూస్ యాడ్ చేసి బై 2 చేస్తే మనకు వచ్చేది మిడ్ పాయింట్. సో ఇది ఈ సెక్షన్ ఫార్ములా ఈజీ అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు ఈజీ క్వశ్చన్స్ కాబట్టి మనకు 20% ఈజీ క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 20% ఇచ్చే ఈజీ క్వశ్చన్స్ లో ఈ క్వశ్చన్ ఇస్తారు అనమాట. సో మేజర్ గా మనం ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే, సో మనకు రేర్ గా వస్తున్న క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద పాయింట్ విచ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ 7, -6, 3, 4 ఇన్ ద రేషియో 1:2. సో ఇది కూడా మనకు 2 మార్క్స్ అడగడం జరుగుతుంది. సో పాయింట్ ఏంటంటే లెట్ ఏ 7, -6 అండ్ బి వచ్చేసి 3, 4 ఇన్ ద రేషియో 1:2 రేషియోలో ఈ లైన్ సెగ్మెంట్ అంటే ఏబి లైన్ సెగ్మెంట్ ని సి అనే పాయింట్, సి ఏంటిది x, y, లెట్ సి ఈజ్ x, y, 7, -6, 3, 4 అనేటువంటి 3, 4 ఈ పాయింట్ 1:3 రేషియోలో డివైడ్ చేస్తే అప్పుడు ఏ పాయింట్ డివైడ్ చేస్తుంది ఈ లైన్ ని 1:3 రేషియోలో, ఆ పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. మనకు ఆల్రెడీ తెలిసిన ఫార్ములా ఏంటంటే, సో ఇది సే m1 m2, ఇది x1, y1, ఇది x2, y2. సో మన సెక్షన్ ఫార్ములా ఏంటిది? c ఆఫ్ x, y ఈక్వల్ టు m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2, m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2. సో ఇందులో మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. c ఆఫ్ x, y ఈక్వల్ టు m1, వాట్ ఈస్ m1 ఇయర్? m1 ప్లేస్ లో 1 ఉంది. x2 ఏంటిది ఇక్కడ 3 ప్లస్ m2 ఏంటి 2 ఆఫ్ మైనస్ 2 ఆఫ్ 7, x1 అంటే 7 బై 1 ప్లస్ 2. ఇక్కడ m1 అంటే 1 ఆఫ్ y2 4 ప్లస్ 2 ఆఫ్ -6 బై 1 ప్లస్ 2. సో ఇక్కడ మనం సింప్లిఫికేషన్ చేసినట్టయితే 1 3 3, ఇది ప్లస్ కాబట్టి 7 2 14 బై 3. నెక్స్ట్ 1 4 4 ప్లస్ మైనస్ 12 బై 3. సో నెక్స్ట్ టైం 14 ప్లస్ 3 17 బై 3, 14 4 -12. సో మనకి ఇక్కడ వచ్చేసి -8 బై 3. సో ఇది మనకు సి వాల్యూ అనమాట. సి వాల్యూ పాయింట్ x, y ఈక్వల్ టు 17 బై 3, -8 బై 3. ఇది మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. సో దీన్ని మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఏదైనా క్యాన్సిలేషన్ పాసిబుల్ అయితే క్యాన్సిలేషన్ చేయాలి, కానీ ఇక్కడ ఏది క్యాన్సిలేషన్ కాదు కాబట్టి దిస్ ఇస్ ద పాయింట్. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు రేర్ గా అడగడం జరుగుతుంది. సో ఇంకోటి ఏంటంటే ఫైండ్ ద రేషియో, ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్ అనుకోండి. ఫైండ్ ద రేషియో
y డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్. ఇప్పుడు ఇది y యాక్సిస్ ఒక లైన్ సెగ్మెంట్ ఏ అండ్ బిని డివైడ్ చేస్తుంది. ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అండి, m1 m2 ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది. y అనే పాయింట్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇక్కడ ఏ వచ్చేసి ఏంటంటే 3,2, బి వచ్చేసి ఇక్కడ -1,2. సో మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ y యాక్సిస్ వాల్యూస్ ఏముంటాయి, 0, కాన్స్టెంట్ కే అనుకోండి. కాన్స్టెంట్ ఏమనుకుంటారు, లెట్ కే కాన్స్టెంట్. అదే y యాక్సిస్ మీద అడిగితే కాన్స్టెంట్, 0 ఉంటుంది. ఈ క్వశ్చన్ ని x యాక్సిస్ డివైడ్ చేస్తుంది, y యాక్సిస్ డివైడ్ చేస్తుంది అడుగుతాడు. సో మనకు ఆల్రెడీ ఇక్కడ రేషియో తెలియదు కాబట్టి m1 m2. సో దీన్ని ఏమనుకుంటాం, x1 ఇదేంటి y1, x2 y2 అకార్డింగ్ టు ఫార్ములా. సో ఇది y కాబట్టి y కోఆర్డినేట్స్ కావాలి మనకు 0, c. ఇక్కడ ఏం చేస్తామంటే m1 x2 ఏంటి ఇక్కడ -1 ప్లస్ m2 x1 ఏంటిది 3 బై m1 ప్లస్ m2 అగైన్ m1 2 ప్లస్ m2 2 బై m1 ప్లస్ m2. సో ఇక్కడ వచ్చేసి మనకు y ఈక్వల్ టు 0, c ప్లస్ మైనస్ m1 ప్లస్ 3m2 బై m1 ప్లస్ m2. ఇక్కడ 2m1 ప్లస్ 2m2 బై m1 ప్లస్ m2. సో ఈ కాన్స్టెంట్ అంటే ఈ కే వాల్యూ అనేది మనకు తెలియదు కాబట్టి ఈ వాల్యూతో మనం వాల్యూని ఫైండ్ అవుట్ చేయలేము. కానీ ఇక్కడ ఒక వాల్యూ తెలిసి ఏంటది, ఫస్ట్ వాల్యూ ఏంటిది మాది 0. ఇన్స్టెడ్ ఆఫ్ 0 ఈ 0 బదులు ఇప్పుడు ఇది x యాక్సిస్ కాబట్టి y యాక్సిస్ కాబట్టి ఫస్ట్ వాల్యూ నుంచి మనం రేషియోని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదే x అనుకోండి, సెకండ్ వాల్యూ నుంచి రేషియోని ఫైండ్ అవుట్ చేస్తాం. ఎందుకంటే మనకు ఇది నోన్ అంటే వాల్యూ తెలుసు 0 అని ఒక వాల్యూ, కానీ ఈ కాన్స్టెంట్ ఎంతో మనకు తెలియనప్పుడు మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయలేము. ఒకవేళ రేషియో కనుక తెలిస్తే ఈ కాన్స్టెంట్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఐ గో ఫర్ దిస్ వాల్యూ. ఫస్ట్ కోఆర్డినేట్ ఇది, సో ఫస్ట్ కోఆర్డినేట్ ఇది, సెకండ్ కోఆర్డినేట్ ఇది. ఓకే, సో -m1 ప్లస్ 3m2 బై m1 ప్లస్ m2 ఈక్వల్ టు 0. సో 0తో ఏదైనా ఇంటి చేసినా మనకు మొత్తానికి 0 వచ్చేస్తుంది. -m1 ప్లస్ 3m2 ఈక్వల్ టు 0. ఈ -m1 ని RHS పంపించేస్తే ప్లస్ m1 అవుతుంది. ఇక్కడ 3m2 ఉంటుంది. సో m2 నీటి పంపించేస్తే m1 ఏమవుతుందమ్మా, m1 బై m2 ఈక్వల్ టు 3 బై 1 పెట్టుకోవచ్చుగా. సో దెన్ ద రేషియో m1 to m2 ఈక్వల్ టు 3:1 అంటే ద రేషియో ఈస్ 3:1. సో ఇలాగ మనము వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఈ ప్యాటర్న్ లో మనం వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది x యాక్సిస్ అడిగిందా y యాక్సిస్ అడిగిందా. x యాక్సిస్ అడిగినప్పుడు ఫస్ట్ కాన్స్టెంట్ అవుతుంది, సెకండ్ 0 అవుతుంది. సెకండ్ 0 వాల్యూ నుంచి మనం రేషియోని ఫైండ్ అవుట్ చేయొచ్చు. y యాక్సిస్ అడిగినప్పుడు ఫస్ట్ది 0 అవుతుంది, సెకండ్ది కాన్స్టెంట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ వాల్యూ నుంచి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2019లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద రేషియో వెన్ x యాక్సిస్ డివైడ్స్ లైన్స్ విచ్ ఇస్ జాయినింగ్ 2, -3 అండ్ 5, 6. సో దీన్ని కూడా సేమ్ దీనిలానే చెప్తాం, కాకపోతే ఇక్కడ మనం ప్యాటర్న్ గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు ఏంటిది, ఇంతకుముందు y యాక్సిస్ డివైడ్ చేసింది, ఇప్పుడు x యాక్సిస్ డివైడ్ చేస్తుంది అనమాట. దిస్ ఇస్ సో x యాక్సిస్ మీద పాయింట్స్ ఏముంటాయి, ఫస్ట్ కాన్స్టెంట్, సెకండ్ 0. ఇక్కడ వచ్చేసి ఏ వచ్చేసి మనకు 2, -3. సో దీని ఏమనుకుంటారు b అనుకోండి. b వచ్చేసి మనకు 5, 6. సో దీని ఏ రేషియో ఈ కాన్స్టెంట్ ఏదైతే ఉందో x అనుకోండి, దిస్ పాయింట్ ఇది m1 to m2 రేషియో డివైడ్ చేస్తుంది. సో ఇది x యాక్సిస్ మీద ఫస్ట్ అనేది వాల్యూ ఉంటుంది, సెకండ్ 0 ఉంటుంది. అదే y యాక్సిస్ మీద ఫస్ట్ 0 ఉంటుంది, సెకండ్ వాల్యూ ఉంటుంది. సో దీన్ని ఏమనుకుంటాం, x1, దిస్ ఇస్ y1, దిస్ ఇస్ x2, దిస్ ఇస్ y2. సో ఇలా డివైడ్ చేసిన తర్వాత మనము డైరెక్ట్ ఫార్ములా ఇస్తున్నాం, x ఈక్వల్ టు k, 0. ఇక్కడ ఏంటి మా m1 ఆఫ్ x2 ఏంటి ఇక్కడ 5 ప్లస్ ఇక్కడ m2 ఆఫ్ ఇక్కడ y1 ఏంటి 2 బై m1 ప్లస్ m2. సో ఇంకొక పాయింట్ m1 ఆఫ్ ఇక్కడ y2 వచ్చేసి 6 ప్లస్ m2 ఆఫ్ y1 వచ్చేసి -3 బై m1 ప్లస్ m2.
కానీ మనకు ఇక్కడ తెలుసు k అనేది ఇట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్ వాల్యూ, ఇది ఒక ఫిక్స్డ్ వాల్యూ కాదు. బట్ 0 అనేది ఫిక్స్డ్ వాల్యూ, అంటే సెకండ్ ఫిక్స్డ్ వాల్యూ కాబట్టి మనం సెకండ్ తీసుకున్నాం. సెకండ్ ఏంటిది 6 × m1, 6m1 ప్లస్ మైనస్ 3m2 బై m1 ప్లస్ m2 ఈక్వల్ టు 0. ఈ టోటల్ వాల్యూ పంపించామంటే అది 0 అయిపోతుంది. అప్పుడు మనకు 6m1 మైనస్ 3m2 ఈక్వల్ టు 0. 3m2 కనుక వెళ్ళిపోతే సో మనకు 6m1 ఈక్వల్ టు 3m2. m2 ఇటు 6 ఇటు పంపించేస్తే మనకు ఆటోమేటిక్గా m1 బై m2 ఈక్వల్ టు 3/6. 3 1s 2s. సో ఆన్సర్ వచ్చేసి 1/2. Therefore the ratio m1:m2 ఈక్వల్ టు 1:2 వస్తుంది. 1:2. సో ఇలాంటి క్వశ్చన్స్ అది x యాక్సిస్ కావచ్చు, y యాక్సిస్ కావచ్చు, చాలా జాగ్రత్తగా ఉండి, చాలా ఈజీ క్వశ్చన్. ఇది 4 మార్క్స్ వచ్చింది. ఒకసారి 6 మార్క్స్ కూడా ఇలాంటి క్వశ్చన్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ కూడా ఏంటంటే మనకు రీసెంట్లీ ఒకసారి వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, సో మనకు 4 పాయింట్స్ ఇస్తాడు. షో దట్ ద పాయింట్స్ ABCD ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ఫార్మ్ ఏ రెక్టాంగిల్ అని, లేదా ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ఫార్మ్ ఏ స్క్వేర్ అని అడగడం జరుగుతుంది. సో దాన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ విల్ టేక్ వన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఏ. సో మనకి ఇది ఒక క్వాడ్రిలేటర్ అనమాట. క్వాడ్రిలేటర్ ఇస్తాడు, ఇది రెక్టాంగిల్ ఫామ్ చేస్తుందా లేదా అని అడుగుతున్నాం. ఏ వచ్చేసి -1 -2, బి వచ్చేసి 4,3, బి వచ్చేసి 4,3, సి వచ్చేసి 2,5 అండ్ డి వచ్చేసి డి వాల్యూ, డి పాయింట్ వచ్చేసి -3 -3,0. సో ఇది రెక్టాంగిల్ ఫామ్ చేస్తుందా అని అడిగింది. రెక్టాంగిల్ ఫామ్ చేయాలంటే ఫస్ట్ మనకు డయాగనల్స్ ఈక్వల్ కావాలి, డయాగనల్స్ లెంత్ ఈక్వల్ కావాలి. అట్ ది సేమ్ టైం ఈ 2 డయాగనల్స్ కూడా బైసెక్ట్ చేసుకుంటాయి, అంటే ఒకటే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి. సో మనం ఫస్ట్ మిడ్ పాయింట్, దిస్ ఈజ్ వాట్ మిడ్ పాయింట్. బైసెక్ట్ చేసుకోవడం అంటే రెండింటికి మిడ్ పాయింట్ ఒకటి కదా. మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ చెక్ చేద్దాం. రెండింటికి సేమ్ వస్తుందా లేదా ఫస్ట్ చెక్ చేస్తే, తర్వాత ఒకవేళ మిడ్ పాయింట్ కనుక సేమ్ వస్తాయి, బైసెక్ట్ కనుక అయితే వి గో ఫర్ లెంత్. సో మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఏ అండ్ సి చూస్తే -1 x1 అవుతుంది, 2/2. నెక్స్ట్ పాయింట్ ఏంటిది -2 + 5/2 ఈక్వల్ టు సేమ్ ఇక్కడ కూడా 4 ప్లస్ ఆఫ్ -3/2 ఇక్కడ 3 + 0/2. చూడండి ఈ రెండు నెంబర్స్ సేమ్ కాదు, ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్, కాబట్టి డిఫరెన్స్ ఎంత వస్తుంది, పాజిటివ్ వస్తుంది. ఇక్కడ మనకు 1/2 వస్తుంది. ఇక్కడ కూడా రెండు నెంబర్ డిఫరెంట్, అంటే ఎంత వస్తుంది 3/2. సో ఎందుకంటే ఇది పాజిటివ్ నెంబర్ పెద్దది కాబట్టి పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. ఇక్కడ కూడా పాజిటివ్ నెంబర్ పెద్దది కాబట్టి పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. ఇక్కడ చూడండి 4 - 3/2, 3 + 0 నథింగ్ బట్ 3/2. నెక్స్ట్ 1/2, 3/2, 4 నుంచి 3 పోతే 1/2, 3/2. అంటే రెండింటి మిడ్ పాయింట్ సేమ్ వచ్చింది, అంటే రెండింటి మిడ్ పాయింట్ ఒకటే. సో మనకు ఫస్ట్ ఇక్కడ క్లియర్ అయిపోయింది ఏంటంటే మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ, మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ రెండు కూడా సేమ్. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఏ డిస్టెన్స్, డయాగ్నల్. సో డిస్టెన్స్ బిట్వీన్ బి ఇస్ వాట్ మా ఇక్కడ 4,3 అండ్ డి నథింగ్ బట్ -3,0. సో ఇక్కడ వచ్చి దీని సే x1 y1 x2 y2. సో మీకు ఆల్రెడీ డిస్టెన్స్ ఫార్ములా తెలుసు, అండర్ రూట్ ఏంటి, అండర్ రూట్ x2 ఇక్కడ ఏంటిది -3, మధ్యలో ఏంటిది మైనస్, ఇక్కడ ఏముంది x1 బదులు 4 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ 0 -3 హోల్ స్క్వేర్. సో నెక్స్ట్ ఏమవుతుందంటే చూడండి ఈ రెండు నెంబర్స్ సేమ్, అంటే నెగిటివ్ రెండు నెంబర్స్ సేమ్. సో ఇది -7 అవుతుంది, -7 హోల్ స్క్వేర్ ప్లస్ ఇది -3 హోల్ స్క్వేర్. నెక్స్ట్ బీడీ ఈక్వల్ టు అండర్ రూట్ 7 7s 49, పాజిటివ్ వాల్యూ వస్తుంది. నెగిటివ్ కి కనుక స్క్వేర్ ఉంటుంది పాజిటివ్ అవుతుంది. 49 3 3s 9. సో అండర్ రూట్ 58 యూనిట్స్. నెక్స్ట్ we go for distance between A nothing but -1 -2 and C nothing but 2, 5. ఇప్పుడు ఏమవుతుంది, దీని x1
దీని y1 అనుకుంటాం, దీని x2, దీని y2 అనుకుంటాం. సో మనకు వచ్చేసి ఏసీ లెంత్ వచ్చేసి x2 నథింగ్ బట్ 2 మైనస్ అగైన్ -1 ఉంది హోల్ స్క్వేర్ ప్లస్ 5 మైనస్ ఆఫ్ -2 హోల్ స్క్వేర్. సో నథింగ్ బట్ ఇక్కడ చూడండి 2 + 1 హోల్ స్క్వేర్ ప్లస్ 5 + 2 హోల్ స్క్వేర్. చూడండి ఎందుకంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి +1, ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది ప్లస్. ఈ రెండు పాజిటివ్సే కాబట్టి మనం ఈ రెండు కనుక చెక్ చేసుకుంటే ఇది 3² ప్లస్ అది 7². 3² నథింగ్ బట్ 9, 7² నథింగ్ బట్ 49, మొత్తం చేస్తే 58. చూడండి ఇప్పుడు బీడీ డయాగ్నల్ వాల్యూ, ఏసీ వాల్యూ రెండు కూడా √58 యూనిట్స్ వచ్చింది. అంటే డయాగ్నల్స్ సేమ్, అట్ ద సేమ్ టైం ఇంటర్సెక్టింగ్ పాయింట్ కూడా సేమ్. అంటే ఇవి రెండు డయాగ్నల్స్ ఈక్వల్ అండ్ బైసెక్టింగ్ ఈచ్ అదర్, ఒకదానికొకటి బైసెక్టింగ్ చేసుకుంటారు, సేమ్ పాయింట్ దగ్గర కట్ చేసుకుంటారు కాబట్టి ద గివెన్ వర్టిసెస్ ఆర్ టు ఫార్మ్ రెక్టాంగిల్. సేమ్ స్క్వేర్ అడిగింది అనుకోండి, అప్పుడు కూడా ఇలాగే మిడ్ పాయింట్ సేమ్ ఉంటుంది, డయాగ్నల్ సేమ్ ఉంటుంది. కానీ అక్కడ మనం చేయాల్సింది అంటే 4 సైడ్స్ ని ఈక్వల్ అని చూపించాలి. 4 సైడ్స్ ని ఈక్వల్ అని చూపిస్తేనే అది స్క్వేర్ అవుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు ప్రీవియస్ ఎగ్జామ్లో అడగడం జరిగింది, వాటిని మనం ఈ మెథడ్లో సాల్వ్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే ట్రైసెక్షన్ మీద కూడా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ట్రైసెక్షన్ మీద ఏం ఫార్మ్ వస్తుందంటే, ట్రైసెక్షన్ అనే పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని మనకు రీసెంట్లీ మన ప్రీ ఫైనల్ ఎగ్జామ్లో రావడం జరిగింది క్వశ్చన్. సో ఇక్కడ ఏంటంటే ఫైండ్ ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ -2, 1 అండ్ 7, 4. సో ఇందులో మనకు లైన్ సెగ్మెంట్ తీసుకుంటాం, ఇది లైన్ సెగ్మెంట్ అనుకుంటాం. దీని ఏ వచ్చేసి -2, 1 అండ్ బి వచ్చేసి 7, 4. ఇక్కడ 2 పాయింట్స్, ఒకటి పి ఇంకోటి క్యూ. ఈ రెండు పాయింట్స్ కూడా మనం ఈ లైన్ సెగ్మెంట్ ని ట్రైసెక్ట్ చేస్తున్నాం, ఈక్వల్ గా కట్ చేస్తున్నాం అనమాట. ట్రైసెక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ కనుక పి కనుక చూస్తే ఇక్కడ వరకే కాబట్టి ఇది 1, 2. అదే క్యూ కనుక చూసినాం అనుకోండి 2 and 1. సో పి ఏమో 1:2 రేషియోలో కట్ చేస్తుంది, దెన్ క్యూ ఏమో 2:1 రేషియోలో కట్ చేస్తుంది. సో ఇప్పుడు కట్ చేసినప్పుడు ఎస్టర్డే మనం ఆల్రెడీ ఫార్ములా డిస్కషన్ చేసాం. ఏంటంటే సో పి పాయింట్స్ వచ్చేసి x, y ఇక్కడ x2 + 2x1/3, y2 + 2y1/3. ఇది పి పాయింట్ ఫార్ములా. దేనికైనా అంటే ట్రైసెక్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా x2 + 2x1/3, y2 + 2y1/3. అది క్యూ అనుకోండి, ఈ 2 ఇక్కడికి వస్తుంది, 2x2 + x1/3, 2y2 + y1/3. సో ఇందులో మనం దీని x1, y1 అనుకోండి, దీని x2, y2 అనుకోండి. ఇప్పుడు డైరెక్ట్ పీ పాయింట్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ చూడండి x2 ఇన్ ద ప్లేస్ ఆఫ్ x2 7 ప్లస్ x1 2 టైమ్స్ ఆఫ్ -2/3 కామా y2 ఏంటిది 4 ప్లస్ 2y1 అంటే 2 1s 2/3. సో నెక్స్ట్ టైంలో కనుక చూస్తే 7 ± -4/3, ఇక్కడ 4 + 2 6/3, ఇక్కడ 7 - 4 అంటే 3/3 కామా 6/3, 3 1s 3 2s. సో ఆన్సర్ వచ్చేసి ఏంటంటే 1, 2. సేమ్ లైక్ క్యూ ఆల్సో. క్యూ ఫార్ములా ఏంటిది? క్యూ ఫార్ములా సేమ్, ఇక్కడ ఎలాగైతే రాస్తాం ఇక్కడ కూడా అలాగే రాస్తాం. కాకపోతే 2x2 + x1/3, 2y2 + y1/3. చూడండి ఇక్కడ ఏమైంది, ఈ నెంబర్ ఇక్కడ షిఫ్ట్ అయింది, ఈ నెంబర్ ఇక్కడ షిఫ్ట్ అయింది. అంటే ఈ ఫార్ములా నీకు గుర్తుంటే ఈ ఫార్ములా ఆటోమేటిక్ గుర్తుండదు, ఇది దీనికి రివర్స్ అనమాట. సో ఈ ఫార్ములాను మనం వేసుకొని ట్రైసెక్షన్ సంబంధించి చేస్తూ ఉంటాం. క్యూ x, y = 2 టైమ్స్ ఆఫ్ ఈ నెంబర్ ఎంత ఉంది ఇక్కడ 7 ప్లస్ బ్రాకెట్ నెంబర్ ఏంది -2/3. నెక్స్ట్ ఇక్కడ y2 ఏముందమ్మా 2 టైమ్స్ ఆఫ్ 4 ప్లస్ y1 ఏంటిది 1/3. నెక్స్ట్ టైం 2 7s 14 ± -2/3, ఇక్కడ 8 + 1/3. నెక్స్ట్ కనుక చూస్తే 12/3, 9/3, 3 1s 3 4s, 3 1s 3 3s. సో 4, 3 పాయింట్ వచ్చేసి 4, 3. అంటే ఇప్పుడు మనకు వచ్చిన పాయింట్స్ ఏంటి 1, 2 అనేది పి అవుతుంది, 4, 3 అనేది ఏమవుతుంది క్యూ అవుతుంది. సో పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్స్ ఆర్ పాయింట్స్
of trisection are, first point is 1, 2 and second point is 4, 3. సో ఈ ట్రైసెక్షన్ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాబ్లం కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం ఈజీగా చేయొచ్చు. ఇంకోటి మనకు 4 ఈక్వల్ పార్ట్స్ సంబంధించిన క్వశ్చన్ కూడా రావడం జరుగుతుంది. ఇలాంటి క్వశ్చన్ 2016లో కూడా అడగడం జరిగింది. 2016లో కూడా ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. తర్వాత ఏంటంటే ట్రైసెక్షన్ సంబంధించి చాలాసార్లు ఈ క్వశ్చన్ రావడం జరిగింది. సో ఇంకోటి ఏంటంటే ట్రైసెక్షన్ మీద మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి. అదేవిధంగా సెంట్రాయిడ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది. సో సెంట్రాయిడ్ మీద కూడా మనం కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సెంట్రాయిడ్ 2019లో సెంట్రాయిడ్ క్వశ్చన్ వచ్చింది. ఫైండ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ PQR. సో సెంట్రాయిడ్ ఇప్పుడు ట్రయాంగిల్ ఉందనుకోండి, ఇది ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ని ఇప్పుడు ఈ మీడియన్స్ అన్ని కలిపి ఒక దగ్గర ఇన్సెక్ట్ చేస్తే దాన్ని సెంట్రాయిడ్ అంటాం. ఇది 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఈ రేషియోలో 2:1. కానీ మనకు సెంట్రాయిడ్ ఫార్ములా ఈ ఫార్మ్ ఏంటంటే x1 ప్లస్ x2 ప్లస్ x3/3 y1 ప్లస్ y2 ప్లస్ y3/3 ఈ ఫార్మ్ వేసుకొని చేస్తాం. P ఏంటిది? ఇన్ ద ప్లేస్ ఆఫ్ P ప్లేస్లో వాల్యూ ఏంటంటే P వచ్చేసి మనకు 1, 1, Q వచ్చేసి మనకు 2, 2, R వచ్చేసి మనకు -3, -3. ఇప్పుడు మనకు సెంట్రాయిడ్ని ఫైండ్ అవుట్ చేసినాం. 1 ప్లస్ 2 ప్లస్ ఆఫ్ -3/3. ఇక్కడ 1 ప్లస్ 2 ప్లస్ ఆఫ్ -3/3. చూడండి 1 ప్లస్ 2 రెండు పాజిటివ్ నెంబర్స్ కాబట్టి 3 అవుతుంది. ప్లస్ -3/3. ఇక్కడ 1 ప్లస్ 2 3, ఇది -3/3. నథింగ్ బట్ సంథింగ్ బై 0, 0 బై సంథింగ్, 0 బై సంథింగ్. మనకు వచ్చే సెంట్రాయిడ్ ఏమవుతుంది? 0, 0 అవుతుంది. 0, 0 అవుతుంది. సో ఈ విధంగా మనం సెంట్రాయిడ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ 2015లో వచ్చింది. సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ అండ్ ఇట్స్ సెంట్రాయిడ్. ఇంతకుముందు ఏంటంటే మనకు 3 సైడ్స్ ఇచ్చి సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయడం. ఇంకో డిఫరెంట్ క్వశ్చన్ 2017లో వచ్చింది. సెంట్రాయిడ్ వాడేస్తాడు, అంటే G వాల్యూ ఇస్తాడు. సెంట్రాయిడ్ G వాల్యూ ఇస్తే మనం దాని నుంచి థర్డ్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు సెంట్రాయిడ్ G వాల్యూ ఇచ్చాడు. G వాల్యూ ఎంత ఇచ్చాడు? 5/3 అండ్ -1/3. ఇది సెంట్రాయిడ్ వాల్యూ. సో ఇక్కడ మనకు సెంట్రాయిడ్ తర్వాత మనకు 3 వర్టిసెస్ ఇవ్వలేదు. ఒక వర్టిసెస్ ని మనమే డిఫైన్ చేయాలన్నమాట. చూడండి 3, 2. B వచ్చేసి ఏంటంటే -2, 1 అండ్ C లెట్ యాస్ x, y. మనకు ఆల్రెడీ సెంట్రాయిడ్ ఫార్ములా తెలుసు. ఏంటంటే x1 ప్లస్ x2 ప్లస్ x3/3 y1 ప్లస్ y2 ప్లస్ y3/3 ఈ ఫార్ములా ఇస్తాం. సో మనకు ఆల్రెడీ G వాల్యూ తెలుసు కాబట్టి G వాల్యూ చూసినట్టయితే చూడండి, G వాల్యూ వచ్చేసి మనకు ఏముంది? 5/3, -1/3. ఇక్కడ చూడండి సేమ్ కనుక చూస్తే x1 3 -2 3 ప్లస్ ఆఫ్ -2 ప్లస్ x 2 ప్లస్ 1 ప్లస్ y. సో ఆ వాల్యూస్ రాయాలి మనం. 3 ప్లస్ ఆఫ్ -2 ప్లస్ x/3 2 ప్లస్ 1 ప్లస్ y/3. చూడండి ఇది దీని వాల్యూ అవుతుంది, ఇదేమో దీని వాల్యూ అవుతుంది. సో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఇండివిజువల్గా వాల్యూస్ రాస్తున్నాం. చూడండి ఇక్కడ వచ్చేసి మనకు 5/3 3 ప్లస్ -3 -2 ప్లస్ x/3. ఇక్కడ -1/3 ఈక్వల్ టు 2 ప్లస్ 1 3 ప్లస్ y/3 క్యాన్సిల్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే 5 ఈక్వల్ టు 3 - 2 1 ప్లస్ x. ఈ 1 ఇది ట్రాన్స్పోజింగ్ అవుతుంది. నెక్స్ట్ -1 3 ప్లస్ y. సో ఈ 3 ఇక్కడికి ట్రాన్స్పోజింగ్ అవుతుంది. సో x ఈక్వల్ టు 5 - 1 4, y ఈక్వల్ టు -1 -3, y ఈక్వల్ టు -4. సో దేర్ ఫోర్ x ఈక్వల్ టు 4, y ఈక్వల్ టు -4.
సో అప్పుడు ఆ పాయింట్ ఏమవుతుంది సి therefore the third point is C nothing but 4, -4 4, సో ప్రీవియస్ దాంట్లో ఏంటంటే సెంట్రాయిడ్ 3 పాయింట్స్ ఇచ్చి సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దీంట్లో ఏంటంటే సెంట్రాయిడ్ ఇచ్చి థర్డ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పింది. సో ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ కాబట్టి మనకు క్వశ్చన్ ఏ ఫార్మేట్లో ఇచ్చినా సో ఆన్సర్ చేయడానికి మనం రెడీగా ఉండాలన్నమాట. సో మేజర్లీ మనకు 4 జనరల్గా ఒక లైన్ సెగ్మెంట్ ఇస్తారు. దిస్ ఒక లైన్ సెగ్మెంట్ అనుకోండి. సో దీన్ని మనము ఒక 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసేటువంటి పాయింట్స్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు అనమాట. సో దానికి జనరల్గా మనం ఇక్కడ మనకు ఇచ్చిన క్వశ్చన్ అంటే 1, -2 బి వచ్చేసి -3, -4 ఇదేంటిది x1 y1 ఇదేంటిది x2 y2. సో పి క్యూ ఆర్ ఈ 3 పాయింట్లు కూడా ఈ లైన్ సెగ్మెంట్ ని 4 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తారు. 4 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తాను క్వశ్చన్ మనకి ఇంపార్టెంట్. దాని ఫార్ములా ఆల్రెడీ చెప్పిన పి x, y ఈక్వల్ టు x2 ప్లస్ 3x1/4 y2 ప్లస్ 3y1/4 ఫస్ట్ పాయింట్. సో p ఆఫ్ x, y ఇక్కడ x2 ప్లేస్లో ఏముంది -3 ప్లస్ 3 టైమ్స్ ఆఫ్ 1/4 ఇక్కడ y2 ప్లేస్లో ఏముంది 4 ప్లస్ 3 టైమ్స్ ఆఫ్ -2/4. సో సింప్లిఫికేషన్ చేద్దాం. -3 3 1s 3/4 ఇక్కడ 4 ప్లస్ 3 2s 6 -6 ప్లస్ -6/4 ఇక్కడ మనకు వచ్చేసి +3 -3 0 అవుతుంది. 0/0. నెక్స్ట్ 4 నుంచి 6 పోతే నెగిటివ్ అంటే నెగిటివ్ వాల్యూ ఎక్కువ -2/4 కట్ చేస్తే 2 1s 2 2s 0, -1/2 ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే క్యూ అనేది మిడ్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తే మిడ్ పాయింట్. సో మిడ్ పాయింట్ ఫార్మ్ ఏంటి డైరెక్ట్ x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2 4 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసుకోవడానికి ఇది ఫార్ములా. ఆల్రెడీ మనం ఫస్ట్ పార్ట్ లో నేర్చుకున్నాం. సో క్యూ వచ్చేసి x, y ఇక్కడ x1 అంటే ఏంటిదా 1 ప్లస్ ఆఫ్ -3/2 ఇక్కడ -2 ప్లస్ 4/2 ఇక్కడ ప్లస్ -3/2 ఇక్కడ ఒకటి ప్లస్ ఒకటి నెగిటివ్ కాబట్టి ప్లస్ అండ్ మైనస్ కాబట్టి పాజిటివ్ వాల్యూ ఎక్కువ ఉంది, నెగిటివ్ వాల్యూ తక్కువ ఉంది కాబట్టి మనకు పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. 4 నుంచి 2 పోతే 2/2 కట్ చేస్తే 1. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏమొస్తుందంటే -2/2, 1 ఇది కూడా 1 వస్తుంది కాకపోతే -1, 1 దిస్ ఇస్ ద క్యూ పాయింట్. నెక్స్ట్ లాస్ట్ ఆర్ మీకు ఫస్ట్ ఫార్ములాను కొంచెం ఇంటర్చేంజింగ్ ఇక్కడ 3 తీసుకొచ్చి ఇక్కడ 1 తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాం అనుకోండి ఫార్ములా వచ్చేస్తుంది x, y ఇక్కడ ఫార్ములా ఏమైతే 3x2 ప్లస్ x1/4 3y2 ప్లస్ y1/4 ఈ ఫార్ములాలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. r ఆఫ్ x, y ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ x2 3 టైమ్స్ ఆఫ్ x2 మనకు వచ్చేసి ఎంత వస్తుంది 3 ఇంటూ -3 ప్లస్ x1 1/4 3 ఇంటూ 4 ప్లస్ ఆఫ్ -2/4. సో మనం సింప్లిఫికేషన్ చేస్తే 3 3s 9 -9 ప్లస్ 1/4 3 4s 12 ప్లస్ -2/4. సో నెక్స్ట్ ఏంటంటే 9 లోంచి 1 పోతే -8/4 12 నుంచి 2 పోతే 10/4 4 1s 2s ఇది 5s 2s. సో మనకు ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ -2 ఇక్కడ 5/2 నథింగ్ బట్ 2.5 అని కూడా రాసుకోవచ్చు లేదా -5/2 రాసుకోవచ్చు. ఇది మనకు సెంట్రాయిడ్ తర్వాత ట్రైసెక్షన్ అయిపోయింది, సెంట్రాయిడ్ అయిపోయింది. ఇది 4 ఈక్వల్ పార్ట్స్ సంబంధించినటువంటి ఫార్ములా, దానికి సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూద్దాం. సో జనరల్గా 2019లో 2017లో మనకు కొన్ని క్వశ్చన్స్ రావడం జరిగింది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సంబంధించి. ఇక్కడ ఏంటంటే ఒక ర్యాంబస్ ఇచ్చాడు, ఒక ర్యాంబస్ ఏరియా ఆఫ్ ర్యాంబస్ అడుగుతున్నాడు.
సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా తెలుసు. మరి ఏరియా ఆఫ్ ర్యాంబస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే దీన్ని ఏ బి సి డి అనుకుంటే ఒక డయాగ్నల్ దీన్ని టూ ట్రయాంగిల్స్ గా డివైడ్ చేస్తుంది. ఆ టూ ఏరియాస్ మస్ట్ బి ఈక్వల్ ఉంటుంది. ఏదో దీంట్లో మాత్రమే, ఏదో ర్యాంబస్ లో, పారలోగ్రామ్ లో, రెక్టాంగిల్ లో, స్క్వేర్ లో మాత్రమే. మిగతా వాటిలో అలాంటి అవకాశాలు లేవు. సో ఏ వచ్చేసి ఏంటంటే -1, 1, బి వచ్చేసి 1, -2, 1, -2, సి వచ్చేసి 3, 1, 3, 1, డి వాల్యూ 1, 4. ఇలాగ మనకు పాయింట్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ట్రయాంగిల్ ఇక్కడ మనకు టూ ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి, ఏబిడి ఒకటి అండ్ సిబిడి ఒకటి, రెండు ట్రయాంగిల్ కనిపిస్తున్నాయి. మీరు ఎలా తీసుకున్నా మీకు టూ ట్రయాంగిల్స్ వస్తాయి. టూ ట్రయాంగిల్స్ ఏరియాస్ కనుక యాడ్ చేస్తే ఏరియా ఆఫ్ ర్యాంబస్ వస్తుంది, ఏరియా ఆఫ్ ఏబిసిడి వస్తుంది. ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిడి తీసుకున్నాం. ఏబిడి తీసుకుంటే ఫార్ములా యాక్చువల్ గా 1/2 ఆఫ్ x1 y2 minus y3 plus x2 y3 minus y1 plus x3 of y1 minus y2 అనే ఈ ఫార్ములాను యూజ్ చేస్తాం. ఈ ఫార్ములా యూజ్ చేసి రెండు ఏరియాస్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిడి ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద ఏరియా. ఇప్పుడు x1 అంటే ఏంటిది -1, y2 ఏంటి ఇక్కడ -2, మైనస్ y3 ఏంటిది 4. ఈ పాయింట్స్ మనం చూస్తాం. ఓకే, ప్లస్ నెక్స్ట్ x2 ఏంటిది 1, y3 ఏంటిది 4 - 1 ప్లస్ నెక్స్ట్ x3 ఎంత 1, నెక్స్ట్ ఏంటిది y1 అంటే 1 మైనస్ ఆఫ్ -2 అండ్ బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం సింప్లిఫై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇది చాలా డేంజర్స్ ఉంటుంది. ఒక్క మైనస్ పోయింది అనుకోండి ఆన్సర్ మొత్తం పోతుంది. ప్లస్ -1 ఇది, ఈ రెండు కూడా నెగిటివ్సే, అంటే ఇది -2 -4 టోటల్గా -6 ప్లస్ 1. 4 లోంచి 1 పోతే ఏమొస్తుంది 3 వస్తుంది. ఇది 4 - 1, ఒకటి ప్లస్ ఒకటి మైనస్, ప్లస్ 1 ఇది 1 మైనస్ మైనస్ ప్లస్ 1 ప్లస్ 2 సింప్లిఫై చేసినాం. నెక్స్ట్ ఏమవుతుంది అంటే 1/2 మైనస్ ప్లస్ 1 6 6, 1 3 3, ఇది కూడా 3, 2 + 1 3. సో టోటల్గా మనకి ఎంత వచ్చిందంటే 1/2 ఇంటూ 6 + 3 9, 9 + 3 12, 2 6 స్క్వేరిక్ యూనిట్స్. ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ BCD ఆర్ CBD, దీని ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాం. హాఫ్ సి అంటే 3 కదా, x1 ఇది అవుతుంది. బి అంటే y2 ఏంటిది -2 -4 ప్లస్ 1, ఇక్కడ 4 - 1. నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ x3 అంటే 1 ఆఫ్, ఇక్కడ y1 అంటే 1 ఆఫ్ -2. ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. 1/2 3, రెండు సేమ్ నెంబర్ కావచ్చు, -6 ప్లస్ 1 ఇంటూ ఇక్కడ 3, 1 ఇంటూ 3, ఇక్కడ ప్లస్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, సో 1 + 2. ఇక్కడ వచ్చేసి మనకు 1/2, ఇక్కడ ప్లస్ మైనస్ 6 3 18 ప్లస్ 3 1 3, 3 1 3. టోటల్గా 1/2 -18, 3 + 3 + 6. ఇక్కడ 1/2 18లో 6 పోతే -12 ఈక్వల్ టు 1/2 ఇంటూ -12, 2 6. అప్పుడు మనకు ఈ మాడ్ తీసినప్పుడు నెగిటివ్ పాజిటివ్ అవుతుంది, కాబట్టి మనకు 6 స్క్వేరిక్ యూనిట్స్ వచ్చాయి. ఇప్పుడు ఏరియా ఆఫ్ ర్యాంబస్ ABCD ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABD ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ CBD. ఈ రెండు యాడ్ చేస్తే మనకు రిజల్ట్ వస్తుంది. 6 + 6 ఎంత 12 స్క్వేరిక్ యూనిట్స్ అనమాట.
12 స్క్వేర్ క్యూబ్స్. ఇంతకుముందుకు ఏంటంటే ఓన్లీ జస్ట్ వర్టిసెస్ ఇచ్చాడు, మనం వర్టిసెస్ ఇస్తే ఏరియాని ఫైండ్ అవుట్ చేసినాం. ఇప్పుడు ఏంటంటే ఏరియా ఇచ్చాడు, వర్టిసెస్లో అంటే ఏదైతే పాయింట్స్ ఉంటాయో ఆ పాయింట్స్లో ఒక వాల్యూ మిస్ చేశాడు. ఆ మిస్ చేసిన వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఫస్ట్లో ఏ ఉంది 3, 4 ఉంది, బి వచ్చేసి -3, -2 ఉంది, సి వచ్చేసి p, -1 ఉంది. సో మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా తెలుసు కాబట్టి డైరెక్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసికి వెళ్ళిపోతున్నాం. 1/2 ఇక్కడ దీని x1 y1 అనుకోండి, x2 y2, x3 y3. ఫస్ట్ మనకి x1 కాబట్టి 3 ఆఫ్, ఇక్కడ y2 ఏంటిది -2, అగైన్ మైనస్ ఆఫ్ -1 ప్లస్ ఇక్కడ -3, ఇక్కడ వచ్చేసి మనకు 1 2 3 దాని -1 y3 అంటే y1 అంటే -4 ప్లస్ x3 అంటే ఏంటిది p, ఇక్కడ మళ్ళీ 4 మైనస్ y1 అంటే 4 మైనస్ ఆఫ్ -2. సో మోడ్ సింప్లిఫై చేద్దాం. 1/2 3 ఆఫ్ -2 మైనస్ ఆఫ్ మైనస్ +1, ఇక్కడ ప్లస్ మైనస్ -3, రెండు మైనస్లు కాబట్టి యాడ్ చేసుకోండి, -5, 4 1 5 ప్లస్ p, 4 మైనస్ ఆఫ్ మైనస్ అంటే 4 + 2. సో మనకు ఆల్రెడీ ఏరియా తెలిసి ఎంత 18, ఈ 2 ఇటు వచ్చింది అనుకోండి ఏమవుతుంది 36 అవుతుంది. సో ఇక్కడ మాడ్లో మనం చెక్ చేసుకోవాలి, 3 ఒకటి డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి కదా, కాబట్టి ఏమవుతుంది ఇక్కడ డిఫరెంట్ నెంబర్స్ ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ అవుతుంది, ఏమొస్తుంది -1. ఇక్కడ రెండు సేమ్ నెంబర్స్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3 5 15, 4 + 1 6, p ఆఫ్ 6 ఈక్వల్ టు 36, 3 1 3 -3 ప్లస్ 15 ప్లస్ 6p ఈక్వల్ టు 36. ఇక్కడ మనకు చూసినట్టయితే ఇక్కడ వచ్చేసి మనకి ఏమొస్తుంది 15 నుంచి 3 పోతే 12, 6p ఈక్వల్ టు 36. ఇవన్నీ కలిపి ఒక టేబుల్ పోతాయి 6 2 6 1 6 6 అంటే మనకు సింప్లిఫికేషన్ ఈజీ అవుతుంది అన్నమాట. 2 + p ఈక్వల్ టు 6. దెన్ ఈ 2 ఇటు పంపించాం అనుకోండి, p ఈక్వల్ టు 6 - 2, దెన్ p ఈక్వల్ టు 4. సో ద వాల్యూ ఇస్ 4 అన్నమాట, p వాల్యూ వచ్చేసి 4. సో ఇలా చేయొచ్చు, లేదా సింప్లిఫికేషన్ మెథడ్లో కూడా చేయొచ్చు. సో మనం ఈ విధంగా ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ కొలినియారిటీ అంటే ఏవైనా 3 పాయింట్స్ కనుక ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 3 పాయింట్స్ మనం వర్టిసెస్ తీసుకుంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 0 వచ్చింది అనుకోండి, ఆ 3 పాయింట్స్ కోలీనియర్ పాయింట్స్ అవుతాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 3 పాయింట్స్ సేమ్ లైన్ మీద ఉండవు, అంటే నాట్ ఈక్వల్ 0 అయితే. ఒకవేళ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఆ 3 పాయింట్స్ కూడా ఒకటే లైన్ మీద ఉంటాయి. సో అలాంటి కండిషన్లో ఆ 3 పాయింట్స్ని మనం కోలీనియర్ పాయింట్స్ అంటాం అన్నమాట. ఒకేటే లైన్ మీద ఉన్న పాయింట్స్ని కోలీనియర్ పాయింట్స్ అంటాం. ఓకే, సో దానికి సంబంధించి మనకు లాస్ట్ ఇయర్ అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ కొన్ని క్వశ్చన్స్ రావడం జరిగింది. దానికి సంబంధించి మనం ఒక క్వశ్చన్ చూద్దాం. 2019లో మన క్వశ్చన్ వచ్చింది. సో అదేంటంటే ఇక్కడ a ఈక్వల్ టు 1, 3, b ఈక్వల్ టు 2, 2, c ఈక్వల్ టు 5, 1. ఈ పాయింట్స్ కోలీనియర్ పాయింట్సా కావాలని అడిగినమాట. అఖిల సేస్ పాయింట్స్ a 1, 3, b 2, 2, c 5, 1 ఆర్ కోలీనియర్. డూ యూ అగ్రీ విత్ దిస్ ఆన్సర్ అంటే, సో మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు 0 వస్తే సో అవి కోలీనియర్ పాయింట్స్ అవుతాయి. ఒకవేళ రాలేదనుకోండి అవి కోలీనియర్ పాయింట్స్ కావు. సో వి గో ఫర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా. x1 సే x1 y1, x2 y2, x3 y3. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా హాఫ్ ఇంటూ x1 y2 మైనస్ y3 ప్లస్ x2 y3 మైనస్ y1 ప్లస్ x3 y1 మైనస్ y2. సో ఈ ఫార్ములా మనం ఇప్పుడు అప్లై చేస్తే సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ x1. వాట్ ఈస్ x1 ఇయర్ 1, y2 ఏంటిది 2 మైనస్ 1 ప్లస్ 2 ఇంటూ 1 మైనస్ 3 ప్లస్ 5 ఇంటూ 3 మైనస్ 2. సో దీన్ని ఫార్ములా చేస్తాం 1/2. ఇక్కడ 2 నుంచి 1 పోతే 1, 1 ఆఫ్ 1 ప్లస్ 2 ఇంటూ 1 నుంచి 3 పోతే -2, 1 నుంచి 3 పోతే -2 ప్లస్ 3 నుంచి 2 పోతే 1.
సో మనం ఇవన్నీ సింప్లిఫై చేస్తే మనకు ఫైనల్గా 1/2 1 1 1 ప్లస్ మైనస్ మైనస్ 2 2 4 ప్లస్ 5. సో ఫైనల్గా మనకు 5 + 1 6 అవుతుంది. 1/2 ఇంటూ 6 - 4 ఈక్వల్ టు 1/2 ఇంటూ 2 2 2 get cancel. ఆన్సర్ ఈస్ 1. దెన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. అంటే 1 వచ్చింది కదా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 1 వచ్చింది కాబట్టి నాట్ ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ ద గివెన్ వర్టిసెస్ ఆర్ నాట్ కోలినియర్ పాయింట్స్. కోలినియర్ పాయింట్స్ ఎప్పుడు అవుతుంది? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 0 అయినప్పుడు మాత్రం కోలినియర్ పాయింట్స్ అవుతుంది. మిగతా కండిషన్స్ లో కాదనమాట. సో ఇవి మనం చాలా జాగ్రత్తగా ఈ సైన్లు బాగా అబ్జర్వ్ చేయాలి. ఈ సైన్లో ఏది మిస్ అయినా మీకు ఆన్సర్ పోతుంది. సో కోలినియర్ సంబంధించి ఇంకో క్వశ్చన్ చూద్దాం. 2018లో క్వశ్చన్ అడిగినాడు. సో క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ పాయింట్స్ అనమాట -4, 6, k, -2, 5, -6 ఆర్ కోలినియర్ పాయింట్స్. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k. పాయింట్స్ ఏంటి మా? లెట్ ఏ వచ్చేసి -4, 6, బి వచ్చేసి k, -2, సి వచ్చేసి 5, -6 ఇవేంటి? కోలినియర్ పాయింట్స్ అంట. కోలినియర్ పాయింట్స్ అంటే ఏంటి? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు 0, దెన్ ద పాయింట్స్ ఆర్ కోలినియర్. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ రాసుకుంటున్నాం 1/2. ఇది ఏంటి? x1 y1 x2 y2 x3 y3. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వేస్తున్నాం. x1 అంటే ఏంటిది? -4. y2 ఏంటి ఇక్కడ? -2 అగైన్ మైనస్ ప్లస్ k ఇంటూ -6 అగైన్ -6 ప్లస్ 5 ఇంటూ y1 ఏంటి ఇక్కడ? 6 మైనస్ ఆఫ్ -2 సో ఈక్వల్ టు 0. ఈ హాఫ్ అటు పోయింది అనుకోండి 0 అవుతుంది. మిగిలిన ఏంటిది? -4. సింప్లిఫై చేద్దాం. ఇక్కడ -2 అగైన్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 6 ప్లస్ k చూడండి -6 అంటే -12 అవుతుంది. ప్లస్ 5 ఆఫ్ 6 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే -4 ఇది +6 ఇది -2. బిగ్ నెంబర్ ఈస్ ప్లస్ కాబట్టి మనకు రిజల్ట్ 4 వస్తుంది. ఆ 4 కూడా పాజిటివ్ అనమాట, అంటే పాజిటివ్ అవుతుంది కాబట్టి. ప్లస్ ఇక్కడ మైనస్, ప్లస్ మైనస్ 12k ప్లస్ 5 రెండు పాజిటివ్లు కాబట్టి యాడ్ చేయండి ఈక్వల్ టు 0. 4 4s -16 ప్లస్ 12k 8 5s 40 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఈ మోడ్ సింబల్ తీసేసి +40 అటు పంపించేసి +40 అటు పంపించేసేయండి. కాన్స్టెంట్స్ అన్ని కూడా అటు పంపించేసేయండి. అప్పుడు -12k ఉంటుంది. ఇక్కడ -40 ప్లస్ 16 రిజల్ట్ వచ్చేసి -12k ఈక్వల్ టు ఇక్కడ వచ్చేసి -24. మైనస్ గెట్ క్యాన్సిల్ 12 1s 12 2s. దేర్ ఫోర్ k వాల్యూస్ 2. k వాల్యూ ఎంత వచ్చింది? మనకు 2 వచ్చింది. సో ఇలాంటి క్వశ్చన్స్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ చూస్తుండాలి. సో ఇక్కడ నెగిటివ్ కానీ పాజిటివ్లో కానీ ఏదైనా డిఫరెన్స్ వస్తే మొత్తం ఆన్సర్ అయిపోతుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. షో దట్ ద పాయింట్స్ ఆర్ కోలినియర్ పాయింట్స్ అని ఒకసారి 2016 వచ్చింది. కోలినియర్ అనగానే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మీకు ఎంత రావాలి? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 0 రావాలి. ఇఫ్ ద పాయింట్స్ -3, 9 QA, B are 4, -5 are collinear and A plus B equal to 1, then find the value of A and B. సో మన పాయింట్స్ తీసుకున్నట్టయితే P వచ్చేసి -3, 9 అండ్ QA, B అండ్ R ఈక్వల్ టు 4, -5. ఇవి కోలినియర్. దీస్ ఆర్ కోలినియర్. అండ్ ఒక రిలేషన్ కూడా ఇచ్చిండు A plus B equal to 1. దెన్ ఫైండ్ A అండ్ B. A and B వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇవి x1 y1 x2 y2 x3 y3 డిఫైన్ చేస్తాం. అకార్డింగ్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఆఫ్ ఇంటూ x1 ఏంటి ఇక్కడ? -3. y2 ఏంటిది? B మైనస్ ఆఫ్ -5 ప్లస్ x2 ఏంటిది? A ఇక్కడ -5 ఆఫ్ -9 ప్లస్ x3 ఏంటిది? 4 ఆఫ్ 9 - B
ఈక్వల్ టు 0. ఇక్కడ మనం సింప్లిఫై చేయాలి. ఫస్ట్ సింప్లిఫై చేస్తే 1/2 కూడా ఇటు పంపించేసాం అనుకోండి, ఏమైతే 0 అవుతుంది. సో మిగిలింది -3. చదవండి, b మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ +5 +9. ఈ రెండు సేమ్ నెంబర్స్ కాబట్టి చదవండి, ఇది వచ్చేసి 9 -3. ఇక్కడ చూసినట్టయితే చదవండి, 9 -5 -9, సారీ -5 -9 రెండు సేమ్ నెంబర్స్ కాబట్టి యాడ్ చేస్తే 9 ఆఫ్ మైనస్, ఇట్స్ నాట్ 9, ఇట్స్ ఏ ఆఫ్ మైనస్ ఏమైతుందమ్మా -14 ప్లస్ 4 9 - b అంతే ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ ఈ టర్మ్స్ని మనం సింప్లిఫై చేస్తే కనుక, సో -3b ప్లస్ 3 5 ప్లస్ -15. సో -14a ప్లస్ 9 4 36 ప్లస్ -4b ఈక్వల్ టు 0. చదవండి, మనకు ఏబీ వాల్యూస్ మిగులుతుంది, మిగతా అంటే పోతాయి అనమాట. చదవండి, -3b ప్లస్ -4b -7b. సో ఇక్కడ -14a ప్లస్ 36 -15 ఈక్వల్ టు 0. 7b -7b -14a 35 నుంచి 11 పోతే ప్లస్ 35 నుంచి 15 పోతే 21 ఈక్వల్ 0. ఈ ప్లస్ 21 అటు పంపించామనుకోండి, -7b -14a ఈక్వల్స్ టు -21. ఇవన్నీ కూడా 7 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కదా, 7 1 7 2 7 3. ఇట్లా ఈక్వెషన్స్ ఉన్నప్పుడు అన్ని ఒకే నెంబర్తో కనుక క్యాన్సిల్ అయితే, ఏ నెంబర్తో క్యాన్సిల్ అయితే ఆ నెంబర్ సింప్లెస్ట్ ఫామ్లోకి కన్వర్షన్ చేసుకోవాలి. b -2a ఈక్వల్ టు, ఇక్కడ -3 మైనస్ అన్ని మైనస్ క్యాన్సిల్ అయిపోతే b + 2a ఈక్వల్ టు 3. మనకు ఆల్రెడీ a + b ఈక్వల్ టు 1 ఇచ్చిందన్నమాట. సో గివెన్ ఈ రెండింటిని ఎలిమినేషన్ మెథడ్లో మనం ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. అప్పుడు ఏం చేస్తాం, a + b ఈక్వల్ టు 1, ఇక్కడ 2a + b ఈక్వల్ టు 3. సో సైన్ చేంజ్ చేయండి, సైన్ చేంజ్ చేస్తే +b - b క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ 2a నుంచి 1a పోతే -a, ఇక్కడ -3 నుంచి 1 పోతే -2, మైనస్ క్యాన్సిల్, a ఈక్వల్ టు 2. దీన్ని తీసుకెళ్ళి ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ ఏంటిది, 2 ప్లస్ a + b ఈక్వల్ టు 1. ఈ +2 అటు వెళ్ళింది అనుకోండి, b ఈక్వల్ టు 1 - 2, నథింగ్ బట్ 1 నుంచి 2 పోతే -1 వస్తుంది. దేర్ఫోర్ b ఈక్వల్ టు -1. సో ఇలాగ మనం ఆన్సర్ని చేయొచ్చు అనమాట. సో మనం మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, కోలీనియర్ అడిగినప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 100% 0 ఉంటుంది. సో షో చేయమంటాడు, లేదా ప్రూవ్ చేయమంటాడు, లేదా ఇలా కోలీనియర్ అని ఆల్రెడీ డిసైడ్ చేస్తాడు. డిసైడ్ చేసి దాన్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎరోన్స్ ఫార్ములా మీద మనం కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సో ఎరోన్స్ ఫార్ములా మీద మనకు ఈ కోఆర్డినేషన్ జామెట్రీలో క్వశ్చన్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఒక ట్రయాంగిల్ కనుక తీసుకుంటే ఎరోన్స్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఖచ్చితంగా మనకు కావాల్సింది లెన్స్. సో ఒక సైడ్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ -5, 2 ఏది, బి వచ్చేసి 3, -4, 3, -4, సి వచ్చేసి 3, 2. యూజింగ్ బై ఎరోన్స్ ఫార్ములా ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ whose vertices are -5, 2, 3, -4 and 3, 2 యూజింగ్ ఎరోన్స్ ఫార్ములా. ఎరోన్స్ ఫార్ములా అంటే ఖచ్చితంగా మనకి ఈ లెన్స్ తెలియాలన్నమాట. ఏ బి సి ఈ లెన్స్ తెలిస్తేనే మనం ఎరోన్స్ ఫార్ములా యూజ్ చేయడానికి వస్తుంది. సో యాక్చువల్గా ఎరోన్స్ ఫార్ములా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎరోన్స్ ఫార్ములా ఏంటిది, అండర్ రూట్ ఎస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి. ఇక్కడ ఏబిసి అనేవి లెన్స్. మనం ఫస్ట్ సైడ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏసీ లెంత్, సో ఏసీ లెంత్ ఇంత స్టోరీ ఏం బయటలేదు, జస్ట్ డైరెక్ట్ చేస్తున్నా. ఏసీ లెంత్ వచ్చేసి అండర్ రూట్ x2 - x1. x2 అంటే ఇక్కడ, సారీ ఏబి, ఫస్ట్ ఏబి లెంత్ వచ్చేసి ఏబి చూస్తున్నాం. x2 వచ్చేసి 3, ఇది ఆల్రెడీ మైనస్, ఇది మైనస్ కాబట్టి +5 హోల్ స్క్వేర్ ప్లస్ y -4 అగైన్ -4 -4 -2 -4 -2 హోల్ స్క్వేర్. సో ఏమవుతుంది అప్పుడు 5 3 8 స్క్వేర్ -6 స్క్వేర్, నథింగ్ బట్ 64 + 36 అండర్ రూట్ 100 అండర్ రూట్ 10 స్క్వేర్ అంటే ఏమొస్తుందమ్మా 10 వస్తుంది. సో ఫస్ట్ లెంత్ 10. నెక్స్ట్ బీసీ చూడండి, 3
3 minus 3 whole square plus 2 minus of minus 2 ఇది మైనస్ ఆల్రెడీ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. సో నెక్స్ట్ టైం ఏమైందంటే 3 minus 3 0 square 2 2s 2 plus 4 6 square nothing but 6 square square root is cancelled 6 units ఇది 6 units. నెక్స్ట్ CA అండర్ రూట్ చూడండి -5 -3 ఎంత అవుతుంది -5 ప్లస్ మైనస్ -3 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ వచ్చేసి 2 - 2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇది -8 హోల్ స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ నథింగ్ బట్ 8 స్క్వేర్ పాజిటివ్ అవుతుంది కాబట్టి నెగిటివ్ స్క్వేర్ అంటే పాజిటివ్ స్క్వేర్ రూట్ ఈస్ క్యాన్సిల్ 8 యూనిట్స్ ఇది 8 యూనిట్స్ ఇది 10 యూనిట్స్ 6 యూనిట్స్. సో ఏ వచ్చేసి మనకు 10 బి వచ్చేసి మనకు 6 సి వచ్చేసి మనకు 8. సో మనకు ఇప్పుడు ఎస్ నథింగ్ బట్ ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 హాఫ్ ఆఫ్ ద దేర్ పెరిమీటర్ వచ్చేసి 10 ప్లస్ 6 ప్లస్ 8 బై 2 కట్ చేస్తే మనకి ఇక్కడ మొత్తం ఎంత వస్తుందంటే 24 వస్తుంది. 24 by 2 అంటే 12. సో ఎస్ వాల్యూ ఈస్ 12 యూనిట్స్. సో మనం హెరోన్స్ ఫార్ములా యూజ్ చేస్తాం ఇక్కడ. సో హెరోన్స్ ఫార్ములా ఏంటంటే చూడండి హెరోన్స్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హెరోన్స్ ఫార్మ్ వచ్చేసి అండర్ రూట్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎస్ ఎంత 12 minus 10 12 minus 6 12 minus 8. సో డిఫరెన్స్ చేస్తే కనుక 12 into 2 6 4. సో మనకు అండర్ రూట్ 12 into 12 into 4. సో డూ ద ఫ్యాక్టరైజేషన్ 2 into 12 రాయొచ్చు 2 into 6 అంటే 2 into 3 2 to the 4 4 to the సేమ్ ఈ 12 కూడా 2 into 3 4 ని రాయొచ్చు 2 into 2 ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఇది 1 పేర్ ఇది 1 పేర్ ఇది 1 పేర్. సో ఇది ఒక 1 పేర్ అంటే ఇప్పుడు 2s ఎన్ని పేర్స్ ఉన్నాయి 1 2 3 2 power 2 into 3 power 2 అండ్ రూట్ 2 3 టైమ్స్ ఉంది హోల్ పవర్ 2 3 1 టైం ఉంది 2 2s 4 4 2s 8 into 3 whole square root is cancelled 8 3s 24 squaric units 24 squaric sorry. సో ఇక్కడ 2 into 2 2 2s 4 4 2s 8 into 8 3s 24 యూనిట్స్ అన్నమాట. సో ఇలాగ మనం ఏరియాని హెరోన్స్ ఫార్ములా యూజ్ చేసి చేయాలి. సో హెరోన్స్ ఫార్ములాలో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఒకవేళ మీకు ఇలాగ డైరెక్ట్ లెంత్స్ ఇవ్వనప్పుడు మనం ఇండివిజువల్గా ఒక్కొక్క సైడ్ లెంత్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాటి పెరిమీటర్ అంటే 3 sides ని యాడ్ చేసి బై 2 చేసి వచ్చిన వాల్యూని ఇక్కడ హెరోన్స్ ఫార్ములాలో అప్లై చేయాలి. సో దీంతో పాటు మనకు ఇందులో స్లోప్ మీద కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. మనం స్లోప్ ఫార్ములా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. స్లోప్ ఈక్వల్ టు y2 minus y1 by x2 minus x1 ఇది ఈ ఫార్ములాను అప్లై చేసి మనం చేస్తాం. సో కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం, అప్పుడు మనకి ఈజీగా స్లోప్ మీద కూడా ఐడియా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2019లో క్వశ్చన్ వచ్చింది. ద స్లోప్ ఇచ్చాడు ఆల్రెడీ. స్లోప్ ఈక్వల్ టు 2 ద పాయింట్స్. సో పాయింట్ వచ్చేసి -2, 4 అండ్ అనదర్ పాయింట్ x, -2. దెన్ ఫైండ్ ద x వాల్యూ అన్నాడు. స్లోప్ ఫార్మ్ ఏంటిది y2 minus y1 by x2 minus x1. ఇదేంటిది x1 y1 దిస్ ఇస్ ద x2 y2. సో y2 అంటే -2 మధ్యలో సైన్ ఏంటి మైనస్, మళ్ళీ y1 అంటే ఏంటి 4 బై x2 అంటే ఏంటిది x మైనస్ హాఫ్ -2. ఇలా ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్లు రాస్తాం. స్లోప్ ఎంత ఇచ్చినాడు ఆల్రెడీ 2 ఇచ్చినాడు. సో దీన్ని మనం సింప్లిఫికేషన్ చేస్తే ఈ రెండు సేమ్ నెంబర్స్ కాబట్టి -6 ఇక్కడ x మైనస్ ప్లస్ 2 ఇక్కడ 2 మనం 2 టేబుల్లో కట్ చేసుకోవచ్చు డైరెక్ట్. 2 1s 2 3s అంటే ఏమొస్తుంది -3 x ప్లస్ 2 ఈక్వల్ టు 1. ఇప్పుడు ఏం చేస్తుంది దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఇది -3 ఈక్వల్ టు 1తో ఇంటూ చేస్తే x ప్లస్ 2 ఏమైనా చేంజ్ చేద్దాం కాదు కాబట్టి +2 అవుతుంది. ఈ +2 పంపిస్తే దెన్ x ఈక్వల్ టు
-3 -2 టోటల్ రెండు సేమ్ నెంబర్లు కాబట్టి -5. దేర్ఫోర్ ద x వాల్యూ ఈస్ -5. సో ఇలాంటి క్వశ్చన్ మనం అడగడం జరిగింది కాబట్టి మనం ఈజీగా ఇలాంటి క్వశ్చన్స్ చేయొచ్చు. స్లోప్లో మనకు ఒకసారి స్లోప్ ఇస్తాడు, వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. కొన్నిసార్లు ఏంటంటే మనకి ఈజీగా ఇవ్వాలి కాబట్టి ఓన్లీ 2 పాయింట్స్ ఇస్తాడు, స్లోప్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో అలాంటి క్వశ్చన్ కూడా మనం చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ స్లోప్ సంబంధించిన ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే ఇక్కడ వచ్చేసి 2,5 ఒక పాయింట్ అండ్ 5,8 దీని నుంచి మనం స్లోప్ ఫైండ్ చేస్తాం. x1, y1, x2, y2. స్లోప్ m = tan θ. tan θ తో కూడా డినోట్ చేస్తాం. tan θ ఇస్ నథింగ్ బట్ స్లోప్ అనమాట ఇక్కడ. సో ఇక్కడ మనకు ఆ ఫార్ములా అప్లై చేస్తాం. ఏం అప్లై చేస్తాం ఇక్కడ? y2 అంటే 8 - 5/5 - 2. సో tan θ స్లోప్ ఈక్వల్ టు ఏమవుతుంది? 8 నుంచి 5 పోతే 3, 5 నుంచి 2 పోతే 3, కట్ చేస్తే tan θ = 1. సో ఇప్పుడు tan θ వాల్యూ 1 ఎప్పుడు అవుతుంది? సో tan θ 1 నథింగ్ బట్ tan 45 డిగ్రీస్ ఉన్నప్పుడు tan θ వాల్యూ 1 అవుతుంది. సో tan కట్ అయిపోతుంది. దేర్ఫోర్ θ ఈక్వల్ కూడా మనం 45 డిగ్రీస్ అని చెప్పొచ్చు. కొన్నిసార్లు ఈ ఎక్స్ నెంబర్కి బదులు sin θ cos θ కూడా ఇస్తారు. మన ఫార్ములా తెలిస్తే అలాంటి క్వశ్చన్స్ కూడా మనం సాల్వ్ చేయొచ్చు. సో దీంతో కోఆర్డినేషన్ జామెట్రీలో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ సెకండ్ పార్ట్